నమస్తే, వెల్కమ్ టు వి డిజిటల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఉత్తరాంధ్ర జిల్లాల ఇలవేల్పు సింహాచలం శ్రీ వరహాలక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో సంరక్షణ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసిన అర్చక స్వాములు, హాజరైన ఎమ్మెల్యేలు గంట, పంచకల్ర గణబాబు. విశాఖ స్టీల్ ప్లాంట్ SMS 1లో అగ్ని ప్రమాదం, ఒకరికి తీవ్ర గాయాలు, గందరగోళంలో కార్మికులు. దూసుకొస్తున్న అల్పపీడనం, రానున్న 2 రోజుల్లో 2 తెలుగు రాష్ట్రాలకు అతి భారీ వర్ష సూచన. దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న సింహాచలం శ్రీ వరహాలక్ష్మీ నరసింహస్వామివారి నిత్య కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. ఆర్జిత సేవల్లో భాగంగా అర్చక స్వాములు ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేర్లతో మండపంలో అధిష్ఠింపజేశారు. నిత్య కళ్యాణంలో పాల్గొన్న భక్తుల గోత్ర నామాలతో సంకల్పం చెప్పి పాంచాలత్ర ఆగమ శాస్త్రం విధానంలో విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కంకణ ధారణ, నూతన యజ్ఞోపవిత సమర్పణ, జీలకర్ర బెల్లం, మాంగళ్య ధారణ, తలంబ్రాల ప్రక్రియను కమనీయంగా జరిపించారు. మంత్ర పుష్పం, మంగళ శాసనాల తర్వాత భక్తులకు వేద ఆశీర్వచనాలు, శేష వస్త్రాలు, స్వామివారి ప్రసాదాలను అందజేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత జరుగుతున్న తొలి సమావేశం కావడంతో సభ్యులందరిలోనూ ఒకంత ఆసక్తి నెలకొంది. కౌన్సిల్ సమావేశం కోసం అధికారులు 75 అంశాలతో 2 ఏళ్లతో జీవీఎంసీ కార్యాలయంలోని జీవీఎంసీ కౌన్సిల్ సమావేశం నిరసనలతో ప్రారంభమైంది. కౌన్సిల్లో ముందుగా ఇటీవల మరణించిన సిపిఎం జాతీయ నాయకులు సీతారాం ఏచూరికి సమావేశంలో పాల్గొన్న వారు సంతాపం తెలియజేశారు. అనంతరం కౌన్సిల్ సమావేశం ప్రారంభిస్తుండగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సేవ్ స్టీల్ ప్లాంట్ అంటూ వైసీపీ కార్పొరేటర్లు పెద్ద ఎత్తున నిరసన తెలియజేశారు. అంతేకాకుండా కూటమి పాలనలో దళితులకు రక్షణ లేకుండా పోయిందని వారంతా ధ్వజమెత్తారు. కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజీ దళిత ప్రొఫెసర్ ఉమామహేశ్వరరావుపై జనసేన డి ఎమ్మెల్యే పంతం నానాజీ దాడిని ఖండించి తక్షణమే అతని శాసన సభ్యత్వాన్ని రద్దు చేయాలని వారంతా డిమాండ్ చేశారు. అలాగే ఏలూరులో జరిగిన ఓ కార్యక్రమంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఫ్లెక్సీ చించివేసి అవమానపరిచిన ఉండి టీడీపీ శాసనసభ్యులు రఘురామకృష్ణంరాజును వెంటనే కూటమి ప్రభుత్వం సస్పెండ్ చేయాలని నినదించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దళితులపై జరుగుతున్న దాడులను తక్షణమే ఆపాలని డిమాండ్ చేశారు. జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో మొదటిసారి హాజరైన సందర్భంగా వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణకి, గొల్ల బాబురావుకి, కుంభ రవిబాబుకి, రవీంద్రబాబు, వరదు సభ్యులు ఘనంగా సత్కరించారు. జీవీఎంసీలో జరిగిన కుంభకోణంలో మేయర్కు ముడుపులు అందాయని, అవి నిగ్గు తేలే వరకు మేయర్ రాజీనామా చేయాలని కూటమి సభ్యులు పొడియంను చుట్టుముట్టారు. దీంతో అసహనానికి లోనైన మేయర్ సభను వాయిదా వేశారు. మీరే అంటున్నారు కదా ఆరోపణలన్నీ, అది ఆరోపణలే. అంటే వాళ్ళు అసలు విషయం ఏంటంటే మేయర్గా వాళ్ళు వచ్చి కూర్చుండిపోవాలని వాళ్ళ దానికి ఇది లేదు కనుక మేయర్ మీద ఆరోపణలు పెట్టి ఇది అది అని వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఇందులో మేమేమీ తప్పేమీ చేయలేదు, కావాలంటే వాళ్ళు ఎంక్వైరీ చేసుకోమనండి. ఆల్రెడీ కమిషనర్ గారికి చెప్పడం కూడా జరిగింది. ప్రతి ఒక్కరి మీద ఆరోపణలు చేస్తారు. దానికోసము మేయర్ మీద ఉంటే తప్పకుండా నిజంగా సమస్య ఉంది, మేయర్ ఇచ్చేసారంటే ఎంక్వైరీ చేయండి, అందులో రిపోర్ట్ రానివ్వండి, అప్పుడు చూద్దాము. కౌన్సిల్ సమావేశానికి రావటం జరిగింది, మొట్టమొదటిసారిగా నేను రావటం జరిగింది. అట్లాగే మన విశాఖ ప్రజలు పడుతున్న ఇబ్బందుల్ని కూడా ప్రస్తావించడం జరిగింది. గౌరవ మేయర్ గారికి అట్లాగే ఇతర సభ్యులకి, అధికారులకి కూడా తెలియచేయడం జరిగింది. ముఖ్యంగా విశాఖపట్నంలో ఎక్కడ చూసినా లైటింగ్ సరిగా లేదు, అంధకారంలో ఉండే పరిస్థితి ఉంది అని చెప్పి మేము చెప్పడం జరిగింది. అట్లాగే లైట్స్ ఏదైతే ఉన్నాయో ఉన్న వాటేజ్ కాకుండా ఇంకా ఎడిషనల్గా కొంచెం ఎక్కువ లైటింగ్ వచ్చే విధంగా ఏర్పాటు చేయాలని చెప్పి మేయర్ గారి ద్వారా నేను కమిషనర్ గారిని కోరటం జరిగింది. అట్లాగే
విశాఖపట్నంలో ఎక్కడ చూసినా గంజాయి బ్యాచ్లు, తర్వాత దొంగతనాలు విపరీతంగా పెరిగిపోవటానికి కారణము లైటింగ్ లేకపోవటం అనేది కూడా ముఖ్యంగా ప్రస్తావించడం. తర్వాత ఏదైతే సీసీ కెమెరాస్ కూడా పెట్టే ప్రయత్నం కూడా చేయాలని చెప్పి విజ్ఞప్తి చేయటము జరిగింది. ఎక్కడ చూసినా స్ట్రే డాగ్స్ విపరీతంగా ఉంటున్నాయి విశాఖపట్నంలో. అది చూడటానికే భయంకరమైన పరిస్థితి కింద తయారవుతుంది. దానిపైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము చెప్పడం జరిగింది. వాళ్ళ పిలుపు మేరకు మరి ఎమ్మెల్సీ ఎన్నికైనా ఇక్కడ ఈ ప్రాంతంలో ఎమ్మెల్సీ ఎన్నికైనా నేపథ్యంలో సభ్యుడిగా ఎక్సెప్షన్ మెంబర్గా వచ్చి ఒకసారి అందరినీ కలిసి వెళ్ళాలి, విషయం తెలుసుకోవాలని ఉద్దేశంతో వచ్చాము. సభకు వచ్చి కొంతసేపు కూర్చుని సభ్యులందరినీ కలిసి మేయర్కు కలిసి అధికారులను కలిసి అది వచ్చిన పని. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని శైలిలో కలిపేటటువంటి చర్యలు వేగవంతం చేయాలనేటువంటిది తీర్మానం అనేటువంటిది ఒకటి పెట్టడం అనేటువంటి జరిగింది. అది ఆమోదం కాబోతూ ఉన్నది. రెండవది, విశాఖపట్నంలో ఆస్తి పన్ను తీవ్రంగా పెరిగింది. ప్రజలు భరించలేని స్థితికి వెళ్ళిపోయారు. ఈ నేపథ్యంలో సిపిఎం పార్టీగా మేము తీర్మానం పెట్టాము. ఆస్తి పన్ను తగ్గించేటటువంటిది, క్యాపిటల్ వాల్యూని తగ్గించేటటువంటిది ఓ తీర్మానం పెట్టాము. అది కూడా చర్చకు వస్తూ ఉన్నది. మూడవది, చెత్త పన్ను పూర్తిగా రద్దు చేయాలనేటువంటిది కూడా సిపిఎం పార్టీ మేము పెట్టాం. అది కూడా చర్చకు వచ్చి అది కూడా రద్దు కాబోతూ ఉన్నది. వీటన్నిటితో పాటు కౌన్సిల్లో అవినీతి అనేటువంటి పెద్ద ఎత్తున పెరిగిపోతుంది. ఈ 3.5 సంవత్సరాల కాలంలో అవినీతి అనేటువంటిది సుమారుగా 1000 కోట్ల రూపాయల పైన జరిగింది. అనధికార అవినీతి అయితే 10,000 కోట్ల పైనే ఉంటుంది. కౌన్సిల్ అనేటువంటిది పూర్తిగా అవినీతి. ఒకటి, పారిశుద్ధ్య కార్మికులకు గతంలో ఇన్కమ్ ట్యాక్స్ కట్ చేసినప్పుడు ఆ ఇన్కమ్ ట్యాక్స్ డబ్బులు రిటర్న్స్ కూడా వచ్చినప్పుడు ఆ ఇన్కమ్ ట్యాక్స్ డబ్బుల్ని ఈ ఎస్ఎల్ఎఫ్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ సొంత అకౌంట్లో సొంత ఖర్చులకి సొంత జల్సాలకి వాడుకున్నారు. అది 2020 నుంచి 20, 21, 22 3 సంవత్సరాల సుమారు 5 కోట్ల రూపాయలు వాళ్ళకు వస్తే వాళ్ళు ఈ కార్మికులకు ఇవ్వకుండా వాళ్ళు సొంతంగా వాడుకున్నారు. దాని మీద కంప్లైంట్ల ప్రకారం ఆధారాలతో సహా పెట్టడం జరిగింది. దాని మీద కమిషనర్ గారు 8 జూన్లోనే ఎంక్వైరీ చేస్తామని చెప్పారు. రెండోది ప్రధానంగా ఏంటంటే మన జీవీఎంసీలో వి నాగరాజు గారు DCM ఒక ఉద్యోగి, ఆయన మీద సుమారు 5 కోట్ల రూపాయల అవినీతి ఆరోపణలు. భారతదేశంలోని అన్ని చేనేత క్లస్టర్ల నుంచి వీవర్స్, ప్రొడ్యూసర్ కంపెనీలు, తయారీదారులు ఉత్పత్తి చేసే 100% సహజ ఫైబర్స్, సిల్క్, కాటన్ మరియు లెనిన్ చేనేత ఉత్పత్తులను ప్రోత్సహించడానికి మరియు అవగాహన కల్పించడానికి వైజాగ్ పోర్ట్ సిటీలో మొదటిసారిగా ఈ ఎక్స్పోను నిర్వహిస్తున్నారు. 2024 సెప్టెంబర్ 22 నుంచి 29 వరకు బీచ్ రోడ్డు సింఫనీ హాల్ వద్ద జరగనున్న ఎక్స్పోను విజయవంతం చేయాలని కోరారు. రాబోయే దసరా, వివాహాలు మరియు శుభ సందర్భాలలో ఎక్స్పో నిర్వహించబడుతుందన్నారు. దీపావళి పండుగలు మొత్తం శ్రేణి చేనేత ఉత్పత్తులను తీసుకురావడం ద్వారా ప్రధానంగా కంచి వంటి ప్రసిద్ధ రకాలు, మైసూర్ మరియు బెంగళూరు చీరలు, బనారసు మొత్తము, పరతి, పోచంపల్లి, ఇక్కతు, గద్వాలు, నారాయణపేట, ఉప్పాడ, భాగల్పూరు టస్సర్ రకాలు, చందేరి, కోట, పటోలా, పశ్చిమ బెంగాల్ బలుచూరు, కాసార్ ముద్రించబడింది. మంగళగిరి ఈ ప్రదర్శనలో వెంకటగిరి చీరలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. 11 చేనేత ఉత్పత్తి రకాలకు చెందిన 54 స్టాల్స్ అలరించనున్నాయి. మా సంప్రదాయ మరియు సాంస్కృతిక ప్రచారం మరియు నేత కార్మికులు, చేతి వృత్తుల వారికి మద్దతు ఇవ్వండి నిర్వాహకులు తెలిపారు. సెంట్రల్ సిల్క్ బోర్డ్ గురించి ఇక్కడికి వచ్చి అన్ని చూసిన తర్వాత చాలా సంతోషంగా ఉంది. లొకేషన్ మంగళగిరిలో, అక్కడ ఒక హ్యాండ్లూమ్స్ని ప్రమోట్ చేయాలని అక్కడ చాలా ఇనిషియేటివ్స్ తీసుకున్నారు. ఇవాళ ఇక్కడ అన్ని రాష్ట్రాల నుంచి చాలామంది వచ్చారు. ఇప్పుడే పోచంపల్లి చూసాం, గద్వాల నుంచి చూసాము, రాజస్థాన్ కోటా నుంచి, కోల్కతా నుంచి, ఆల్ స్టేట్స్. ఇక్కడ నా ముందు జార్ఖండ్, అక్కడ ముందు ఛత్తీస్గఢ్, వారణాసి, కోల్కతా. సో ఇన్ని ప్రాంతాల నుంచి హ్యాండ్లూమ్ ప్రోడక్ట్స్, హ్యాండ్లూమ్ వర్కర్స్ ఇక్కడికి వచ్చి వాళ్ళ ప్రోడక్ట్స్ డిస్ప్లే చేసి, ఈ ప్రాంతంలో ఎక్కువ మంది చేరు కాబట్టి ఇక్కడ కస్టమర్స్ దానికోసం ఎదురు చూస్తారు. సో మీ మీడియా ద్వారా కోరేది ఏంటంటే, ఇది కొంచెం అవేర్నెస్ మీరు బాగా స్ప్రెడ్ చేస్తే ఈ ప్రాంతానికి చెందిన వాళ్ళు ఈ హ్యాండ్లూమ్ ప్రోడక్ట్స్ చూసి ట్రై చేసి తప్పకుండా కొనాలి అండ్ ఈ వృత్తిని కూడా ప్రోత్సహించాలనేది మా కోరిక. ఈ మెషిన్ పవర్లూమ్స్ వచ్చేసిన తర్వాత హ్యాండ్లూమ్ వర్కర్స్కి చాలా ఇబ్బందిగా తయారైపోయింది. కానీ వీటిలో ఉన్న బ్యూటీ ఆ పవర్లూమ్స్లో మెటీరియల్లో అవనివ్వండి, లేకపోతే డిజైన్లో అవనివ్వండి, అవి దొరకవు.
అండ్ మన కల్చర్ని మనం కాపాడుకోవాలి అంటే తప్పకుండా ఈ హ్యాండ్లూమ్స్ని మనం ప్రమోట్ చేయాల్సిన అవసరం కూడా మన కల్చర్లో ఉంది. సో ఐ విష్ దిస్ ఎక్స్పో ఆల్ ద బెస్ట్. 29వ తారీఖు దాకా చేస్తున్నారు. ఇక్కడ మహిళలు ఏదో బ్యూటీ కాంటెస్ట్లో పార్టిసిపేట్ చేయని వాళ్ళు కూడా ఇక్కడ అందరూ ఉన్నారు. వాళ్ళు కూడా ఈ హ్యాండ్లూమ్స్ అంతా వేసుకుని బాగా మార్కెట్ చేయాలని కోరుతున్నాను. మీ అందరూ అందంగా ఉన్నారు చూడడానికి. మిమ్మల్ని చూసి ఇంకా చాలా మంది మహిళలకి సంబంధించి ఎటువంటి ఐటమ్స్ కావాలన్నా సరే ఈ ఇండియన్ సిల్క్ గ్యాలరీ ఎక్స్పోలో 22 నుంచి 29 వరకు విశాఖపట్నంలోని ద బేబీ హోటల్ సింఫనీ హాల్లో మరి ఈ ఇయర్ చేపడుతున్నారు. దీనికి గెస్ట్గా మన తెలుగు అమ్మాయి విన్నర్, అలాగే సినిమాల్లో కూడా చేస్తూ ఉన్నారు లీలా జగన్ గారు, అలాగే మిస్ ప్రీటీన్గా విన్నటువంటి నిహారిక గారు, అలాగే మన మిసెస్ వైజాగ్ సాక్షి బజాజ్ గారు, ప్రొఫెసర్ అండ్ అలాగే వాట్ నాట్ షీఈ్ అ మల్టీ టాలెంటెడ్ ఇన్ మెనీ బ్యూటీ పేజెంట్ షోస్ పైడ్ రజనీ గారు, అలాగే ఎన్నో బ్యూటీ పేజెంట్ విన్నర్స్ అయినటువంటి శ్రీదేవి గారు, ఇక వెరీ ఫేమస్ ఇంటర్నేషనల్ ఆర్టిస్ట్, ఆమె పెయింటింగ్స్కి బోల్డ్ మంది ఫ్యాన్స్ ఉన్నారు, ఆర్టిస్ట్ సంధ్యా చౌదరి గారు. వీళ్ళందరూ వచ్చి ఈరోజు దీన్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. Mrs. Vizag 2023, and definitely I'm very happy and we are very much in pleasure that this is happening in Visakhapatnam Silk Expo, and there are a lot of varieties that I can see here from north, from west, and of course from south. So explore, because these artisans and weavers, they have done an amazing job. They have come so far just for you guys. So make time, utilize this opportunity and come out of your houses and buy the most amazing stuff that you'll get here. For the guest for the Indian Silk Expo, and I'm very happy to be part of this, supporting viewers. And it's just that ante manaki viewers to consumers, no mediators, and it is very pure silk, and I'm very happy to be here, and thank you so much. ఈ రోజు మన 22nd నుంచి 29th వరకు ఇండియన్ సిల్క్ ఎక్స్పో అని మన వైజాగ్లో అతిపెద్ద భారీగా ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నారండి. ఇండియన్ వీవర్స్ సొసైటీ అంతా కలిసి ఇక్కడ మన వైజాగ్లో ఇంత భారీగా ఎన్నో రకాల సిల్క్స్, ఎన్నో రకాల మగ్గంతో నేసిన మగ్గాలతో నేసిన చీరలన్నీ కూడా ఇక్కడ ఎక్స్పోలో పెట్టి ఉన్నారు. అవన్నీ చూస్తూ ఉంటే చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. శారీస్ చాలా టెంప్టింగ్గా ఉన్నాయి. నిజంగా లేడీస్కి ఇప్పుడు పండగ వచ్చిందనే చెప్పాలి. దసరా పండగ ముందే వచ్చేసింది. విశాఖ ఉక్కులో వరుస ప్రమాదాలతో కార్మికులు భయాందోళనకు గురవుతున్నారు. తాజాగా SMS 1లో ఉక్కు ద్రవం పడి సీనియర్ మేనేజర్ CH మల్లేశ్వరరావుకి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన అక్కడి కార్మికులు హుటాహుటిన ఆయన్ను స్టీల్ జనరల్ హాస్పిటల్కి తరలించారు. అతని ఒళ్లంతా కాలిన గాయాలు కనిపించాయి. ఉక్కులో భద్రతా ప్రమాణాలు మెరుగుపరచాలని కార్మిక సంఘాలు గగ్గోలు పెడుతున్నాయి. తరచూ ప్రమాదాలపై కార్మిక నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న కార్మిక నేతలు, అధికారులు అక్కడికి వెళ్లి విచారణ జరిపారు. ప్రముఖ పుణ్యక్షేత్రం సింహాచలం దేవస్థానంలో సంప్రోక్షణ శుద్ధి కార్యక్రమాన్ని దేవస్థానం చేపట్టింది. సింహాచలం సింహాద్రి అప్పన్న స్వామివారి సన్నిధిలో చేపట్టిన సంప్రోక్షణ శాంతి హోమం కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, పంచకల రమేష్ బాబు, గణబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గంటా మాట్లాడుతూ ఉత్తరాంధ్ర ఇలవేల్పు శ్రీ వరహాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో సంప్రోక్షణ కార్యక్రమాన్ని అర్చక స్వాములు దిగ్విజయంగా పూర్తి చేశారన్నారు. మన ఉత్తరాంధ్ర ఇలవేల్పు శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో ఈ సంప్రోక్షణ కార్యక్రమం ఇప్పుడే దిగ్విజయంగా పూర్తి చేశారు. మనందరికీ కూడా తెలుసు, ఏదైనా సంపూర్ణ గ్రహణాలు లేకపోతే ఏదైనా అనుకోని అపచారాలు పొరపాటు జరిగినప్పుడు సంప్రోక్షణ కార్యక్రమం ద్వారా దేవుని సన్నిధితో పాటు ఈ పరిసరాలంతా కూడా శుద్ధి చేసి మనం చేసిన పాపాలకు పరిహారం ఆ సంప్రోక్షణ కార్యక్రమం చేస్తాం. దురదృష్టం ఏంటంటే కొన్ని న్యాచురల్గా జరిగే ఉంటాయి గ్రహణాలు, అటువంటివి అవి మన చేతిలో ఉంటాయి. కానీ గత పాలకుల తప్పిదాలు వాట పాప పరిహార్థం ఈరోజు సింహాచల దేవస్థానంలో ఈ సంప్రోక్షణ కార్యక్రమం చేయాల్సి రావడం నిజంగా చాలా సిగ్గుపడాలి, బాధపడాల్సిన విషయం. ఒక్క సింహాచలమే కాదు, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ఆలయాల్లో కూడా ఈ కార్యక్రమం చేయడం జరిగింది. అలాగే ఒక శాంతి హోమం చేసి జరిగిన అపచారాలని మన్నించమని చెప్పి కూడా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని వేద పండితుల సమక్షంలో
శాస్త్రయుక్తంగా చేయటం జరిగింది. మనం చూస్తూ ఉన్నాం, మన హిందువుల యొక్క వైదిక సాంప్రదాయాల ప్రకారం మనకి దేవుడు అంటే ప్రాణంతో సమానం. అది తిరుపతి వెంకటేశ్వర స్వామి కావచ్చు, లేకపోతే సింహాద్రి అప్పన్న కావచ్చు, లేకపోతే విజయవాడ కనకదుర్గమ్మ కావచ్చు, మనకు ఎవరైతే మనం దేవుళ్ళని కొలుస్తూ పూజిస్తూ ప్రార్థనలు చేస్తూ ఉంటామో వాళ్ళందరూ కూడా మనకు నిత్యం మన జీవన విధానంలో ఒక భాగం. నిధులేసిన దగ్గర వెంటనే గోవిందాను, శ్రీరామాను, లేకపోతే ఓం శ్రీమాత్రే నమహాను, రకరకాల వాళ్ళ నమ్మకాలతో వాళ్ళు చేసుకుంటూ ఉంటాం. అటువంటి భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా మరి దీన్ని నిర్లక్ష్యం అనాలా, లేకపోతే అహంకారం అనాలా, లేకపోతే ఆ కొవ్వు ఎక్కువ తినాలా నాకు అర్థం కట్టదు. కానీ గత 5 ఏళ్లలో అరాచక పాలనతో విసుగు చెందిన ప్రజలు కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టారని ఎమ్మెల్యే తేదప రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు. జీవీఎంసీ 66 వార్డ్ ఇందిరా కాలనీ సీతారాం నగర్ పరిధిలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం జిల్లా ఉపాధ్యక్షుడు వార్డు మాజీ కార్పొరేటర్ మహమ్మద్ రఫీ అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిథిగా పల్లా శ్రీనివాస్ పాల్గొని మాట్లాడారు. కూటమి ప్రభుత్వం 100 రోజులలో సంక్షేమం అభివృద్ధి వైపు పరుగులు తీసిందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు గెలిచిన వెంటనే మెగా డిఎస్సి, పింఛన్ల పెంపు, ప్రభుత్వ ఉద్యోగులకు 1వ తారీఖున జీతం, పేదవాడి ఆకలిని తీర్చే అన్న క్యాంటీన్లను అందుబాటులోకి తెచ్చారని అన్నారు. మధ్యతరగతి ప్రజలకు భారమైన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేసి ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించారని కొనియాడారు. కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్ సత్యపద్మ, ఏఎంహెచ్ఓ కిరణ్ కుమార్, నియోజకవర్గ పార్టీ సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాస్, రాష్ట్ర అధికార ప్రతినిధి పుచ్చ విజయ్ కుమార్, వార్డు కూటమి నాయకులు గోమండ వాసు, పి రమణ, లంకలత, పప్పు రాజారావు, చెరుకూరి నాగేశ్వరరావు, ఎండి ముర్తజా, స్వర్ణపుడి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. పెన్షన్ కూడా ఇవ్వడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇది మేము చేసినటువంటి 2వ కార్యక్రమం. 3వ కార్యక్రమం వచ్చేసరికి మరి ఈ ప్రభుత్వం యంత్రాంగం నడవాలి అంటే ప్రతి ప్రభుత్వ ఉద్యోగులకి ఉద్యోగస్తులకి డబ్బులు సకాలంలో పడాలి కదా. మేము 1వ తారీఖుకే ప్రభుత్వ ఉద్యోగస్తులందరికీ కూడా 1వ తారీఖునే మేము జీతాలు ఇస్తున్నాం. మీరు అనుకోవచ్చు ఇదేళ్ళు కొంత కనకాడిగా 1వ తారీఖు ఇస్తాను. నేను మీకు తెలియజేస్తున్నామా, గత 5 సంవత్సరాలుగా పాలకులు మొత్తం ఇల్లు గులచేసి వెళ్ళారు. ఆర్థిక సంక్షోభంలో నెట్టి వెళ్ళారు. ఈరోజు అనుభవం ఉన్నటువంటి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి ద్వారా, అలాగే ప్రశ్నించేటువంటి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి ద్వారా, కేంద్రంలో మనకి సహకారం అందించినటువంటి మోడీ గారి ద్వారా ఈరోజు మనం ఈ రాష్ట్రాన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేసుకుని ఆర్థికంగా ఈయనకున్నటువంటి అనుభవంతో నిలదొక్కుని ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. ఎన్ని కష్టాలు ఉన్నా సరే ప్రభుత్వ ఉద్యోగస్తులకు 1వ తారీఖున ఉద్యోగ జీతాలు ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు 1వ తారీఖున ఇస్తున్నాం. మరి ఇది మేము చేసినటువంటి ప్రభుత్వం అధికారికి వచ్చిన తర్వాత, మన ప్రభుత్వం అధికారికి వచ్చిన తర్వాత చేసినటువంటి విషయాల సంగతి కూడా మీరు గమనించాలి. భారతదేశ ప్రముఖ లైఫ్ స్టైల్ ఎగ్జిబిషన్ డిజైర్ విశాఖపట్నంలో నోవాటెల్లో ప్రారంభమైంది. 2 రోజుల నుంచి భారతదేశం నలుమూలల నుంచి ఫ్యాషన్, లైఫ్ స్టైల్ కు సంబంధించిన ఈ ఎగ్జిబిషన్ అందరినీ ఆకర్షిస్తుందని ప్రముఖ అంతర్జాతీయ ఈవెంట్ దర్శకులు వీరు మామ అన్నారు. కార్యక్రమంలో హీరోయిన్ రేఖా భోజ్, నజీం, పవన్, అందాల విజేతలు మమతా చౌదరి, సంధ్య, పద్మిని, వర్ధిని, చిహ్నిక, రజని, సుశీల, సాక్షి, దీపికా సింగ్, శైలజ, సౌజన్య పాల్గొన్నారు. Desire exhibition is one of the most premium exhibition in India, and మనకి విశాఖపట్నం నుంచి ఎంతో మంది మహిళలు ఇండియా వైడ్గా అలాగే వరల్డ్ వైడ్గా బ్యూటీ పేజెంట్ విన్నర్స్ అయినారు. ఒకవేళ చూసుకుంటే మమతా చౌదరి గారు, యాక్చువల్లీ ఆమె వీరు వీళ్ళొక మంచి ఎక్స్పోతో వస్తున్నారు, మన వాళ్ళు కూడా మంచి ప్లాట్ఫామ్ ఇద్దామని చెప్పేసి నా నెంబర్ జూనియర్స్, ఎందుకంటే టాడ్లర్లో బ్యూటీ క్వీన్ అటువంటి చిహ్నిక, వీళ్ళందరూ తరపున ఈ డిజైర్ ఎగ్జిబిషన్ ఈ రోజు రేపు నోవోటెల్లో నిజంగా మీరు డిజైర్కి వచ్చారంటే కనుక డిజైర్ ఎగ్జిబిషన్కి రావడం జరిగింది. అండ్ నన్ను పిలిచినందుకు థ్యాంక్ యూ నజీం సార్ అండ్ వీరుమామ గారు. కలెక్షన్ అయితే చాలా అంటే చాలా బాగుంది, చాలా ప్రీమియంగా ఉంది. అండ్ యూనిక్ స్టైల్స్లో కూడా చాలా యాక్సెసరీస్ అండ్ శారీస్ అండ్ చాలా డిజైన్స్ ఉన్నాయి. నేను ఇంకా మొత్తం చూడలేదు, బట్ చూసిన వరకు చాలా అంటే చాలా బాగున్నాయి. ఖచ్చితంగా మిస్ అవ్వద్దు ఎవరు. 24th and 25th మన వైజాగ్ నోవోటెల్లో జరుగుతుంది ఎగ్జిబిషన్. అందరూ వచ్చి మీకు ఇష్టమైనవన్నీ పర్చేస్ చేసుకొని వీళ్ళందరినీ సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్స్ టు ఆల్ ద బ్యూటీ పీజెంట్ members. Thank you so much. I wish very best to all the exhibitors who have come from all over India
and be it north, south, east, west, everyone is here with their special collections. So I would request the entire, through your channels, that please come over and you can shop over here. And now I will hand it over to Viru. Viru, please go ahead. Yeah. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పాలనలో మద్యం, మైన్స్, ఇసుక ప్రభుత్వ భూములను 5 ఏళ్లలో కబ్జా చేశారని అనుకున్నామే తప్ప కలియుగ వెంకటేశ్వర స్వామి లడ్డూలో కూడా కల్తీ చేయడం క్షమించరని నేరమని మాజీ మంత్రి ఎమ్మెల్యే కొంతల రామకృష్ణ అన్నారు. నెహ్రూ చౌక్ జంక్షన్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్షకు సంఘీభావం తెలుపుతూ కూటమి నేతల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దీక్షను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కొనతల మాట్లాడుతూ సీఎం చంద్రబాబు శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యికి సంబంధించిన వ్యవహారం ఒక మతానికి సంబంధించింది కాదని, అనాదిగా వస్తున్న ఆచార వ్యవహారాలకు సంబంధించిన అంశమన్నారు. జగన్ తిరుపతిలో గడిచిన 5 ఏళ్లలో ఒక లడ్డూ ప్రసాదం తయారులోనే కాకుండా అనేక అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. జగన్ హయాంలో జరిపిన మద్యం అమ్మకాలపై కూడా విచారణ జరిపించాలని అన్నారు. జగన్ 5 ఏళ్లు డబ్బు సంపాదనే ధ్యేయంగా పనిచేశారు తప్ప ప్రజల సంక్షేమాన్ని పట్టించుకున్న పాపన పోలేదన్నారు. నియోజకవర్గ ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ మాట్లాడుతూ కలియుగ వెంకటేశ్వర స్వామిని అన్ని మతాల వారు అత్యంత భక్తి శ్రద్ధలతో దర్శించుకుంటున్నారని, అలాంటి స్వామివారి ప్రసాదంలో అవినీతికి పాల్పడిన జగన్ కు జీవితకాల జైలు శిక్ష విధించాలన్నారు. పవన్ కళ్యాణ్ గారు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు ఎంతో సమయంలో పాటించి ఏదో కక్ష సాధించుకున్నాం అనేది కాకుండా మనం దర్యాప్తు చేస్తుంటే ఇవన్నీ వెలుగులోకి వస్తూ ఉన్నాయి. వెలుగులోకి వచ్చినప్పుడు వాటి మీద చర్య తీసుకోకపోవడం అన్నది తప్పు అవుతుంది. వెలుగులోకి రానంత వరకు వేరే కానీ వెలుగులోకి వచ్చాక వాటి మీద చర్య తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వ సంస్థలే ఇవన్నీ కూడా నిర్ధారించాయి. ఇందులో అపవిత్రమైనటువంటివన్నీ కూడా కలిసాయని గతంలో చూస్తూ ఉంటే బ్రిటిష్ టైంలో హిందువులకి తోటాలకి గుడ్డు నోట్లు పెట్టి 1857లో సఫాయి ముట్టి. మధ్య బంగాళాఖాతంలో ఉన్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో పశ్చిమ మధ్య బంగాళాఖాతం సరిహద్దు ఉత్తర ఆంధ్ర, దక్షిణ ఒడిశా తీరాలకు ఆనుకొని ఉన్న వాయువ్య బంగాళాఖాతంపై అల్పపీడనం ఏర్పడింది. దానికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఎత్తుకు వెళ్లే కొలది నైరుతి వైపునకు వంగి ఉంటుంది. ఉత్తర భారతదేశం మీద ఉన్న గాలులు ఉత్తర అక్షాంశం వెంబడి సగటు సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ నుంచి 7.6 కిలోమీటర్ ఎత్తు వరకు విస్తరించి వెళ్లే కొలది దక్షిణం వైపు వంగి ఉంటుంది. వీటి ప్రభావంతో ఏపీలో వచ్చే 3 రోజుల పాటు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. డిజిటల్ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఉత్తరాంధ్ర జిల్లాల ఇలవేల్పు సింహాచలం శ్రీ వరహాలక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో సంరక్షణ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసిన అర్చక స్వాములు, హాజరైన ఎమ్మెల్యేలు గంట, పంచకల్ర గణబాబు. విశాఖ స్టీల్ ప్లాంట్ SMS 1లో అగ్ని ప్రమాదం, ఒకరికి తీవ్ర గాయాలు, గందరగోళంలో కార్మికులు. దూసుకొస్తున్న అల్పపీడనం రానున్న 2 రోజుల్లో 2 తెలుగు రాష్ట్రాలకు అతి భారీ వర్ష సూచన. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. నమస్తే.